అట్లా వీళ్ళు ఆ ప్రోగ్రామ్ ఇస్తుంది. ఓకే. ఇట్లనే వీళ్ళు ఒకసారి జైనం ఏర్పడ్డ తర్వాత అనుకుంటారు, నాకు గుర్తులేదు, 75 అనుకుంటా ప్రాంతంలో మేము చెడ్డేసుకొని వీళ్ళు తుర్కపల్లి అంటే ఇప్పుడు బొల్లారం రైల్వే స్టేషన్ ఓకే. అక్కడ ప్రోగ్రామ్ ఇస్తున్నారు వీళ్ళు, నరసింహరావు వీళ్ళంతా ఇస్తుంటే మేము పోయి ప్రోగ్రామ్ చూసినాం. వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చి భూపాల్ రెడ్డి, ఇప్పుడు విర్సం ఆయన ఉన్నాడు, భూపాల్ రెడ్డి నాయకత్వం కింద సంధ్య, నిర్మల, భూపాల్ రెడ్డి వీళ్ళ నాయకత్వం కింద వీళ్ళు గుంటూరు ప్రోగ్రామ్ కు పోవాలి. ఇంకా కొద్దిగా అయితే ఎమర్జెన్సీ ప్రకటిస్తారు ఇక. వీళ్ళు అక్కడ పోయేసేసి వెళ్ళిపోయాను. మేము ఆ ప్రోగ్రామ్ చూసి వెళ్ళిపోయాం, చిన్నగా ఉన్నింటివి. నేను ఇక ఇంటికి వెళ్ళిపోయినాం. అందులో ఆ టీంలో మా ఊర్లో నుంచి శ్రీహరి, నాగయ్య అని ఇద్దరు పోయారు ఆ టీంలో. మీ ఊరు నుంచి? మా ఊరు నుంచి, యాప్రాల నుంచి. వాళ్ళు పోయిన తర్వాత అక్కడ ఏంటంటే చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ మీద గుంటూరులో దాడి చేసిన ఎంఎం గ్రూప్ అని మహాదేవ్ ముఖర్జీ గ్రూప్ ఉండే, వాళ్ళు దాడి చేసి తుపాకులు ఎత్తుకపోయినారు. ఎమర్జెన్సీ దగ్గరకు వస్తుంది. ఈ సంధ్య ఇట ఆమె ఏం చేస్తుంటే ఇక జనం పాడమంటాను, ఓరోరి ఎస్ఐ గాడ ఓరోరి సర్కిలోడో పదిలంగా ఉండు పడుకో పండేసి తొక్కుతాము అని పాట పాడుతుంది. ఎవరు? సంధ్య. పాడుతూ జనాలు ఇగొడుతాయి. మళ్ళీ వన్స్ మోర్ అంటారు. పోలీసు వాళ్ళు వచ్చి ఇక ఎమర్జెన్సీ టైం, పోలీసులు స్టేజ్ మీదనే తుక్కు కొట్టింది మొత్తం కళాకారులు. కొట్టేసేసి తీసుకుపోయి లాక్ వల్ల పడేసేసి బాగా కొట్టి ఇడిచిపెట్టిన తర్వాత పైసలు లేవు వీళ్ళకు. రోడ్డు మీద పోయేసేసి మళ్ళీ పాటలు పాడుతూ పైసలు అడుక్కొని గుంటూరు నుంచి ఇక్కడ సిటీకి వచ్చేసి వాళ్ళ ఎవరి వాళ్ళు పాపం వాళ్ళ జీవితాలు సెట్ అయిపోయారు. అట్లా మాకు బంద్ అయిపోయింది. బంద్ అయిన తర్వాత మళ్ళీ ఏమైందంటే 70 ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది.